నిమిషాలు ఈ యొక్క సాయంకాలపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. అయితే ప్రియులారా, ఈరోజు మనము ఒక వ్యక్తిని గురించిన అధ్యయనాన్ని పరిశీలన చేద్దాం. మనం చాలా కాలం నుంచి ఉపమానాలను అధ్యయనం చేస్తున్నాం. ఆ ఉపమానాలు అయిపోయినాయి. కాబట్టి ఈరోజు మనము ఒక వ్యక్తిని గురించిన అధ్యయనాన్ని మనం చేసే ప్రయత్నంలో ముందుకు వెళదాం. ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అంటే మనం ఏమేం చూస్తూ ఉంటాం? ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే ఒకవేళ మనం ఏమేమి చూస్తూ ఉంటాం లేదా ఏమేమి పరిశీలన చేస్తూ ఉంటాం అనేది ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ ఒక వ్యక్తితో మనం సహవాసం చేయాలంటే అతని కుటుంబం ఎలా ఉందో ఒకవేళ పరిశీలన చేస్తూ ఉంటాం. తను మనతో ఎలా ఉంటున్నాడో చూస్తూ ఉంటాం. మనతోనే కాదు, ఇతరులతో కూడా ఎలా ఉంటాడో ఒక్కోసారి మనం చూస్తూనే ఉంటాం. అయితే ప్రియులారా, ఈరోజు కూడా నేను ఒక వ్యక్తిని గురించి మీకు చెప్పాలని ఆలోచన చేస్తూ ఉన్నా. ఒకవేళ ఈ వ్యక్తి గురించి మీరు అనేక మార్లు మీ జీవితంలో విని ఉండవచ్చు. ఈ వ్యక్తి గురించి మీకు చాలా అనుభవం కూడా ఉండి ఉండవచ్చు. అయితే ఈరోజు నేను దానిలో కొన్ని లోతైన విషయాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎవరు ఈ వ్యక్తి అంటే యోసేపు గురించి నేను మీతో అయితే చెప్పాలనుకుంటూ ఉన్నా. వాస్తవానికి యోసేపు అనగానే మనం ఎక్కువ శాతం కూడా పోతీఫర్, తన భార్య, తను అనే చరిత్ర దగ్గరే మనం ఆగిపోతూ ఉంటాం. యోసేపు గురించి పూర్తి అధ్యయనము అనేది అతి తక్కువ మంది చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మనము యోసేపును గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ విషయాలు అంటే, యోసేపుని తన జీవితంలో పరిశీలన చేస్తున్నప్పుడు తాను నీతిగా బ్రతికినందుకు లేదా తాను న్యాయంగా బ్రతికినందుకు తన జీవితంలో ఎన్నో ఇబ్బందుల పాలు అతను అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగానే మన జీవితం కూడా ఒక్కోసారి మంచిగా బ్రతికితే ఈ సమాజానికి మనల్ని తిట్టుకుంటూ ఉంటారు. మంచిగా బ్రతికితే వాస్తవానికి మనల్ని బ్రతకనివ్వరు. అటువంటి సమాజంలో ఈరోజు మనం ఉంటూ ఉన్నాం. యోసేపు కూడా మంచివాడే, కానీ తన జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అతడు ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు అతని వయసు ఎంత అంటే కేవలము 17 సంవత్సరాలే. అంటే 17 సంవత్సరాల వయసులో తన జీవితంలో తన అన్నదమ్ములు అతనిని కొట్టడం, అతన్ని కొట్టి అతనిని గుంటలో పారవేయడం, అతన్ని కొట్టి గుంటలో పారవేసి ఇతరులకు అమ్మివేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే అలా పారవేసిన తర్వాత 17 ఏళ్ల వయసులో అతని జీవితంలో అనుకొనని రీతిగా తన ఊరిని, తన తల్లిదండ్రులను, తన అన్నదమ్ములను విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ నీ జీవితమే నా జీవితమే అలా ఉంటే మనం ఏమైపోతామంటే చాలా కృంగిపోతాం. అయ్యో, ఎవ్వరికి రాని సమస్య నాకు వచ్చింది, ఎంత సమస్య వచ్చింది అని కృంగిపోతూ ఉంటాం. కానీ యోసేపు తన 17 ఏళ్ల వయసులో ఒక సమస్య వచ్చినప్పుడు తన జీవితాన్ని అక్కడే వదిలివేయలేదు. తన ఆలోచనలు అక్కడే విడిచిపెట్టలేదు. వాట్ నెక్స్ట్, ఏంటి ఇంకెలా బ్రతకగలను అని ఆలోచన చేయడం ప్రారంభించి తనకి ఏదైతే పని అప్పచెప్పారో ఆ పనిలో అతను చాలా బాధ్యతగా పనిచేసిన వాడిగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఎంట నుండెను. వాస్తవానికి అతని జీవితంలో ఏమి లేదంట. నా అన్నయ్యలు కొట్టారు, నా అన్నయ్యలు గుంటలో పడేశారు, నా అన్నయ్యలు అమ్మేశారు. ఆ బాధలో ఆయన లేడు. ఆ బాధను దాటేశాడు.
దాటేసి ఇప్పుడు ఏం చేశాడంటే తనకి ఏదైతే బాధ్యతలు అప్పచెప్పబడ్డాయో, తన ముందు ఏ పని ఉందో ఆ పనిని చేసుకుంటూ దేవునిలో ఆయన వర్ధిల్లిన ఫలితాన్ని మనమైతే చూస్తూ ఉన్నాం. ఆయన వర్ధిల్లిన తరువాత 17 ఏళ్ళప్పుడు సమస్య వచ్చింది కదా, మరలా అతనికి సమస్య, పెద్ద సమస్య ఎప్పుడు వచ్చిందంటే మరలా 11 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఏంటి ఈ సమస్య అంటే, ఇప్పుడిప్పుడే బాధను మర్చిపోయాడు, తన జీవితంలో అభివృద్ధి పొందడానికి ముందుకు వెళుతూ ఉన్నాడు. ఈ అభివృద్ధి పొందే సమయంలో తనకొచ్చిన సమస్య ఏమిటంటే 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానిని భార్యతో అనెను. అంటే ఇక్కడ మీకు సందర్భం అర్థమవుతుంది. గతంలో సమస్య ఎవరి ద్వారా వచ్చిందంటే తన అన్నదమ్ముల ద్వారా వచ్చింది. అక్కడ న్యాయంగా బ్రతికినందుకే అక్కడ కొడితే ఎక్కడ పడ్డాడు, ఇక్కడ పడ్డాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే న్యాయాన్నే పట్టుకుంటాను, అన్యాయాన్ని పట్టుకోను, దేవునితోనే ఉంటాను, పాపాన్ని సహవాసము చేయను అన్నాడు. అయితే ఇక్కడ కూడా పరిస్థితులు కొడితే ఎక్కడ పడ్డాడంటే తిరిగి వెళ్ళి జైల్లో పడ్డాడు. ఇప్పుడు జైల్లో పడినప్పుడు అతని వయసు ఎంత అంటే 28 సంవత్సరాలు. ఈ 28 సంవత్సరాలప్పుడు ఆయన ఓసలు లెక్క పెట్టుకుంటూ, ఓకే మా అన్నదమ్ముల దగ్గర న్యాయంగా బ్రతికా అందుకే ఇబ్బందులు పడ్డా, పోతీఫర్ భార్య విషయంలో న్యాయంగా బ్రతికా అందుకే ఇబ్బందులు పడ్డా అని అలా ఆలోచన చేయలా. అలా ఆలోచన చేయకుండా తను ఎలా ఉన్నాడంటే 40వ వచనాన్ని మనం చూద్దాం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానాదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. వాస్తవానికి ఇప్పుడు యోసేపు ఎక్కడ ఉన్నాడంటే జైల్లో ఉన్నాడు. అప్పుడు అతని వయసు ఎంతంటే 28 సంవత్సరాలు. అదే జైల్లోకి మరొక 2 ఖైదీలు వచ్చారు. ఎవరు ఆ ఖైదీలు అంటే ఐగుప్తు రాజు దగ్గర ఫరో దగ్గర పనిచేసే 2 వ్యక్తులు వచ్చారు. ఎవరంటే పానాదాయకుడు అంటే ద్రాక్షారసమును అందించేవాడు, తరుపది రొట్టెలను తయారు చేసేవాడు అంటే భక్ష్యకారుడు అన్నాడు కదా, అంటే ద్రాక్షారసాన్ని ఇచ్చేవాడు, రొట్టెలను ఇచ్చేవాడు. వీళ్ళిద్దరూ ఏదో పొరపాటు చేశారు. వీళ్ళు చేసిన పొరపాటుకి ఆ ఐగుప్తు రాజు వీళ్ళిద్దరిని కూడా ఏం చేశాడంటే అదే చెరసాల్లో వేశారు. ఇప్పుడు చెరసాల్లో ఎంతమంది ఉన్నారు? మన చరిత్రలో ఎంతమంది ఉన్నారు? 3. 1 యోసేపు, 2 పానాదాయకుడు, భక్ష్యకారులు. అయితే ఇప్పుడు ఆ ఓసలు లెక్కెట్టుకుంటూ అయ్యో ఈ పని చేశాను, ఈ తప్పు చేశానని బాధపడాలి నిజమేంటంటే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆ రాత్రి పడుకున్నారు. పడుకున్న తరువాత పానాదాయకుడికి భక్ష్యకారుడికి ఒక కల వచ్చింది. ఒక కల వచ్చిన తరువాత ఆ కల బట్టి ఈ పానాదాయకుడు భక్ష్యకారుడు చాలా భయపడిపోతున్నాడు. ఎందుకంటే మాకు ఒక కల వచ్చింది, అది భయంకరమైన కల, ఏమవుతుందో మాకు అర్థం కావట్లా అని అన్నారు. అలాంటప్పుడు ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు చూడండి 6వ వచనం, 40వ వచనం, 6వ వచనం. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. వాస్తవానికి యోసేపు ఏమైనా ఆనందంలో ఉన్నాడా? ఆయన కూడా బాధలోనే ఉన్నాడు. ఈయన బాధలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎదుటి వారి బాధలను చూసే మనసు ఆయన కలిగి ఉన్నాడు. అంటే యోసేపులో గ్రేట్ క్వాలిటీస్ ఏంటో తెలుసా? పాస్ట్ అంటేనా మర్చిపోవడం, అంటే జరిగిన చరిత్ర మర్చిపోవడం, లోపాలు మర్చిపోవడం, నిందలు మర్చిపోవడం, ముందుకు వెళ్ళడం. ముందుకు వెళుతూ తను బాధలో ఉన్నప్పటికీ కూడా ఎదుటివాడు బాధల్లో ఉన్నప్పుడు వారిని ఏం చేశాడంటే పరామర్శించాడు. ఇతను ఎదుటివాడి యొక్క హృదయంలో ఉన్న బాధను దేనిని చూసి గ్రహించాడంట? ముఖాన్ని చూసి గ్రహించాడు. గ్రహించి ఓకే మీరు బాధపడుతున్నారు కదా, మీ బాధకి పరిష్కారం నేను చెప్పగలను. కొంతమంది అంటారు నీది నువ్వు చూసుకోవచ్చుగా అంటారు, అంతేనా? కానీ ఇక్కడ యోసేపు ఎంత గొప్పవాడంటే తను బాధలో ఉన్నప్పటికీ కూడా ఎదుటివాడి బాధలను తుడవాలని, ఎదుటివారిని ఆదరించాలని, ఎదుటివారిని ఓదార్చాలనే ఒక మంచి గుణం కలిగిన వ్యక్తి ఎవరంటే ఈ యోసేపు. అయితే మీ ఇద్దరికి వచ్చిన కళ ఏంటో నేను చెప్తా. ఏంటి మీ ఇద్దరికి వచ్చిన కళ అంటే ఆ కళను ఆయన యోసేపు చక్కగా
వివరిస్తాడు. వివరించిన తర్వాత అక్కడ ఏం చెప్తాడంటే, పానాదాయకుడా నిన్ను రాజు మరలా ఉద్యోగంలో పెట్టుకుంటాడు, భక్ష్యకారుడా నిన్ను రాజు ఏం చేస్తాడంటే సంహరిస్తాడు. మీ ఇద్దరికి వచ్చిన కళ యొక్క భావం ఏమిటంటే, పానాదాయకుడు అయిన నీవు తప్పుని విచారణ చేసినప్పుడు నువ్వు తప్పు చేయని వ్యక్తిగా నిలబడతావు. తప్పు చేసిన వ్యక్తిగా ఎవరు కనబడతారు? భక్ష్యకారుడు. కాబట్టి నీ ఉద్యోగం నీకు వచ్చిద్ది, ఆయన అయితే ఏమవుతాడంట, తప్పుకి పనిష్మెంట్ అనేది జరుగుతుంది. అయితే ప్రియులారా, ఇక్కడ నేను ఒక విషయాన్ని కొంచెం వివరించి కొంచెం ముందుకు వెళ్తా. ఈరోజు లోకంలో నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా, ఎదుటివాడి బాధలు మనకెందుకు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఒక్కోసారి ఎదుటివాడిని ఆదరించడం మర్చిపోతూ ఉంటాం కదా, ఓదార్చడం మర్చిపోతాం కదా. ఏమేనంటే నేనే చాలా బాధల్లో ఉన్నాము అని అనుకుంటాం కదా. కానీ యోసేపు తను బాధలో ఉన్నప్పటికీ కూడా ఎదుటివాడిని ఆదరించాడు కదా. ఈ ఆదరించినందుకు ఏం జరిగిందంటే, ఈ యోసేపు జైలు నుండి విడుదల చేయబడ్డాడు. ఎలా విడుదల చేయబడ్డాడంటే, ఇప్పుడు ఐగుప్తు రాజు ఫరో కూడా ఒక కల వచ్చింది. ఆ కల వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి 41వ వచనం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. ఇప్పటికి ఎన్ని కళలు వచ్చాయి మన యొక్క పాఠంలో? 3 కళలు. 1 పానాదాయకుడు కళ, 2 భక్ష్యకారుడు కళ, ఇప్పుడు 3వ కళ ఎవరు? ఫరో కళ. ఫరోకి కూడా కళ వచ్చిన తర్వాత ఆ కళలో ఏమొచ్చాయి అనేది చూస్తున్నప్పుడు 2వ వచనం. చూపునకు అందమైనవియు బలిసినవియునైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో వేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అయితే ఫరోకు కూడా ఒక కళ వచ్చింది. ఈ కళ ఫరోకు కూడా ఇప్పుడు ఎన్ని కళలు వచ్చాయంటే 2 కళలు వచ్చాయి. 1 ఆవుల కళ, 2వది విత్తనాల కళ. కింద చెప్తూ ఉంటాడు వెన్నుల కళ అని చెప్తూ ఉంటాడు. ఈ కళను బట్టి ఆయన కూడా ఏమయ్యాడంటే కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఏంటి, నాకేదో కళ వచ్చింది, ఈ కళ నాకేమీ అర్థం కావట్లా, దీని భావం ఏమిటి నేను గ్రహించలేకపోతున్నా అని చెప్తూ 8వ వచనం. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్ర అందరినీ అక్కడికి విద్వాంసులందరినీ పిలవనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను. కానీ ఫరోకు వాటి భావము తెలుపగలవాడు ఎవ్వడునూ లేకపోయాడు. వాస్తవానికి నేదో కల వచ్చింది కానీ దీని భావం ఎవరు చెప్పలేకపోయారు. ఇది పరిశీలించిన పానాదాయకుడు ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు మమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు మాకు కూడా కల వస్తే ఆ కళని దాని భావాన్ని కరెక్ట్గా చెప్పాడు. ఎవరంటే యోసేపు అని చెప్పాడు. మరి ఇప్పుడు ఆ యోసేపు ఎక్కడ ఉన్నాడంటే జైల్లో ఉన్నాడు. అర్జెంటుగా అతన్ని తీసుకువచ్చేయండి అని చెప్పారు. చూడండి, అతను తీసుకువచ్చిన తర్వాత ఏం జరిగిందంటే 14వ వచనం. ఫరో యోసేపును పిలవనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి అతడు శారము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చెను. ఇక్కడ మీరేమైనా ఒక విషయాన్ని గమనించగలుగుతున్నారా? నీ పని ఒకవేళ ఆ రోజు పానాదాయకుడికి భక్ష్యకారుడికి వచ్చిన కలను యోసేపు వారి బాధను వాళ్ళు దుఃఖాక్రాంతులైన విధానాన్ని విడిచిపెట్టుంటే ఈరోజు యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళగలిగేవాడా? అంటే ఎదుటి వాడికి నువ్వు సహాయం చేయగలిగితే ప్రస్తుతము నష్టపోయినా భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా ఎలా ఉంటుందంట? మంచిగా ఉంటుంది. దానికి ఉదాహరణ ఎవరు? యోసేపే. ఈ యోసేపు ఇప్పుడు తన జీవితం ఎలాగుందంటే, గతం ఎలా ఉందంటే 17 ఏళ్ళప్పుడు ఒక సమస్య వచ్చింది, 28 ఏళ్ళ తర్వాత ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు అతని వయసు ఎంతో తెలుసా? 30 సంవత్సరాలు. తన జీవితం ఇప్పుడు ఏమైందంటే ఒక టర్నింగ్ పాయింట్. తన జీవితానికే ఒక టర్నింగ్ పాయింట్. 30 ఏళ్లలో ఇంత చిత్రవదన అనుభవించిన ఇతని జీవితంలో దేవుడు ఇప్పుడు అతనిని గొప్ప స్థితిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.
వాక్యం కూడా ఒక విషయం తెలియజేస్తూ ఉంది. సువర్ణము దేని చేత శోధించబడును? అగ్ని చేతనే. అగ్ని చేత శోధింపబడిన సువర్ణము ఎలాగ విలువ పెట్టబడిద్దో, సమస్యల చేత శోధింపబడ్డ ప్రతి విశ్వాసి కూడా సమస్యలైన అనంతరము అతని జీవితానికి ఏమొచ్చిందంట? విలువ వచ్చింది. ఇప్పుడు యోసేపు తన జీవితంలో కొన్ని గండాలు దాటేశాడు. ఒకవేళ దానిని యమగండాలు అంటారో లేదా శోధనలో అంటారో, ఈ గండాలను ఆయన ఏం చేశాడంట? దాటేశాడు. దాటేసిన తర్వాత ఇప్పుడు తను ఎలా ఉన్నాడంటే, గతంలో చెరసాలలో శవరముతో గడ్డముతో శారముతో గడ్డముతో ఉన్నప్పుడు ఇతన్ని పిలిపించి శారము చేయించుకుని మంచి బట్టలు తొడిగించి ఫరో యొద్ద ఉంచను. అయితే ఇప్పుడు ఫరోకు వచ్చిన కలను ఇక్కడ యోసేపు చాలా చక్కగా వివరించాడు. ఏమని వివరించాడంటే 25వ వచనం, అందుకు యోసేపు ఫరో కనిన కల ఒకటే, అయ్యా నీకు 2 కళలు వచ్చాయి కానీ 2 కళల భావాలు వేరు వేరు కాదు, 2 కళల భావాలు ఒకటే. ఏంటి అంటే, మొదట 7 సంవత్సరాలు మంచి పంట వచ్చిద్దయ్యా, తర్వాత 7 సంవత్సరాలు అసలు కరువు ఉంటుందయ్యా, అదే అక్కడ వచ్చిన కళ అని చెప్పాడు. అయితే 28వ వచనం, నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తను చేయబోచున్నది ఫరోకు చూపించను. అంటే దేవుడే తన జీవితాన్ని ఎవరికి చూపించాడంట? ఫరోకు చూపించాడు. అయితే ఫరోకి కళ తెప్పించింది ఎవరు? ఒకవేళ దేవుడే. ఆ కళ ఎందుకు తెప్పించాడు అనుకుంటున్నారు మీరు? యోసేపును కాపాడడానికి దేవుడు ఎక్కడ కొట్టాడంట? అక్కడ కళ తెప్పిస్తే ఇక్కడ వెత్తి ఇక్కడికి వచ్చి పడ్డాడు. అయితే నిజంగా మనకి బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు కొత్త నిబంధన కాలంలో మనం అనుకున్న దానికంటేనో ఊహించిన దానికంటేనో అత్యధికంగా చేయగల ఎవరంట? శక్తివంతుడు. ఎవరు? దేవుడు. కాబట్టి ప్రియులారా, మనం ఏదో ఈరోజు నీతిగా బ్రతుకుతున్నాం, మనం ఏదో న్యాయంగా బ్రతికితే ఈ లోకంలో మనం బ్రతకలేమని మనం అనుకుంటున్నాం. కానీ నీతి న్యాయాల ప్రకారంగా జీవిస్తే కొద్దిగా కాలము శ్రమలు ఉండొచ్చేమో. తన జీవితంలో శ్రమలు అనుభవించిన సంవత్సరాలు ఎంతో తెలుసా? 13 సంవత్సరాలు. మేలులో అనుభవించిన సంవత్సరాలు ఎన్నో తెలుసా? 110లో 30 ఒక 13 తీస్తే ఇంచుమించుగా ఆయన 90 సంవత్సరాలు గొప్ప జీవితాన్ని అనుభవించాడు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు? 11, 2, 13 సంవత్సరాలు బాధలు అనుభవిస్తే 90 సంవత్సరాలు ఆయన మంచి జీవితాన్ని జీవించగలిగాడు. అయితే ప్రియులారా, ఈ కలంతా అతను వివరించిన తర్వాత ఫరోకు ఒకటి బాగా అర్థమైపోయింది. ఏమర్థమైందంటే 33వ వచనంలో చెప్పిన, కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశములపై అధిపతులను నియమించి సమృద్ధిగా ఈ పంట పండు 7 సంవత్సరములు ఐగుప్తు దేశమంతటను 5వ భాగము తీసుకొనవలెను అని తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే ఫరో, అయ్యా నువ్వు కలభావాన్ని చెప్పావు కదా, ఇప్పుడు నేను జాగ్రత్త పడతా. జాగ్రత్త పడి మొట్టమొదట పండే 7 సంవత్సరాల పంటను నేనేం చేస్తానంట? స్టోరేజ్ చేసుకుంటాను, దాచుకుంటాను, తదుపరి దానిని ఉపయోగించుకుంటాను అంటున్నాడు. అంటే చెప్పిన తర్వాత ఇప్పుడు అతను యోసేపు గురించి చెప్తున్నాడు. 37వ వచనం, ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా అని అనెను. అంటే ఇప్పుడు యోసేపులో ఎవరి ఆత్మ ఉందంటున్నాడంట ఫరో? దేవుని ఆత్మ. ఈరోజు నీతిగా బ్రతికాడు కాబట్టి ఇతను దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. అక్కడ పానాదాయకుడు తన పోతీఫర్ భార్య దగ్గర నుంచి విడిపించుకోగలిగాడు కాబట్టి అతనిలో ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉంది. అతడు పానాదాయకుడు భక్ష్యకారుడు యొక్క బాధలలో వాళ్ళని ఓదార్చాడు కాబట్టి ఇతనిలో ఎవరున్నారంట? దేవుని ఆత్మ. ఇప్పుడు ఆ దేవుని ఆత్మ అతన్ని ఏం చేసిందంటే గొప్ప స్థితిలో నిలవబెట్టింది. ఎలాంటి గొప్ప స్థితిలో నిలవబెట్టిందంటే 40వ వచనం, నువ్వు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పెద్దవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. అంటే ఇక్కడ చూడండి, ఎక్కడ ప్రారంభమైంది ఆయన జీవితం? గుంటలో ప్రారంభమైంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? సింహాసనం మీదకు వచ్చాడు.
గుంట నుంచి సింహాసనం దాకా రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 13 సంవత్సరాలు పట్టింది. అంతేనా? ఈ 13 సంవత్సరాలలో ఆయన తన యథార్థతను విడిచిపెట్టలేదు, తన నీతిని విడిచిపెట్టలేదు, తన భక్తిని విడిచిపెట్టలేదు. భక్తిని నీతిని విడిచిపెట్టలేదు కాబట్టే ఆయన ఇప్పుడు ఏమయ్యాడంటే సింహాసనసీనుడయ్యాడు. మీ కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట ఏముంటుంది అంటే, అతడు నీటి కాలో ఎవరైనా నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే ఒక చెట్టు నది పక్కన ఉన్నప్పుడు ఎలాగా అభివృద్ధి పొందుతుందో తన కాలమందు, యోసేపు కూడా తనకు సమయం వచ్చినప్పుడు ఏం పొందాడంటే అభివృద్ధి పొందాడు. ఇప్పుడు ఒక విచిత్రమైన విషయానికి మనం వద్దాం. 43వ వచనం. ఆ దేశమందు కరువు భారముగా ఉండిన గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుడని వారితో అనగా, ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి అంటే 7 సంవత్సరాలు. అంటే ఇప్పుడు యోసేపుకి ఎంత వయసో తెలుసా? 37. అంటే సమృద్ధిగా పంట పండేసింది. ఆ పంటను వాళ్ళు బాగానే దాచేశారు. ఐగుప్తు మీద ఎవరు అధికారిగా ఉన్నారంట? యోసేపే అధికారిగా ఉన్నాడు. ఈ ధాన్యాన్ని ఎవరికైనా ఇవ్వాలన్నా, ఈ ధాన్యాన్ని ఎవరికైనా అమ్మాలన్నా పూర్తి అధికారం ఎవరి మీద ఉందంట? యోసేపు మీద ఉంది. యోసేపు మీద ఉన్నప్పుడు అక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు తన జీవితంలో ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఇప్పుడు అతని దగ్గరికి ఎవరు వచ్చారంటే తన అన్నదమ్ముళ్ళే వచ్చారు. ఎవరినైతే చేతులతో కొట్టి గుంటలో పడేశారో అనుకోకుండా ఆయన ముందే ఇప్పుడు మోకరిల్లారు. ఆయన ముందే ఇప్పుడు ఒక రకంగా అడుగుయేవారిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ప్రభువుగా ఉన్నాడు, వీరు ఎలాగ ఉన్నారంటే దాసులుగా ఉన్నారు. ఎప్పుడు కూడా మనము నీతి న్యాయాల ప్రకారంగా జీవించినట్లయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవించేవాడిగా ఉంటాడని మనమైతే తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు యోసేపు దగ్గరికి తన అన్నదమ్ములు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి, 6వ వచనం, 42వ అధ్యాయము 6వ వచనం, 42వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజల అందరికీ ధాన్యము నమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనములు చేసిరి. గుర్తుపట్టగలిగారా? మనం ఎవరినైతే కొట్టామో, మనం ఎవరినైతే చంపాలనుకున్నామో, మనం ఎవరినైతే అమ్మాలనుకున్నామో వాడు అక్కడున్నాడు, మనం ఎక్కడున్నామో అని అనుకున్నారా? అనుకోలే. ఇది ఒక్కోసారి మనం చెవితో వింటున్నాం కాబట్టి మన హృదయాల్లో గొప్ప కార్యాలు చూడలేకపోతున్నాయి. ఈ వినిన దానిని ఒకసారి హృదయంలో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. నిజంగా నీతి న్యాయాలుగా బ్రతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా దీనస్థితి నుంచి గొప్ప స్థితికి ఆయనే నిలవబెడతాడు. చూడండి, యెరెమీయా గ్రంథము 7వ అధ్యాయం. యెరెమీయా గ్రంథము 7వ అధ్యాయము ఈ 7వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యెరెమీయా కాలంలో జనాలు కూడా దేవుని యొక్క మాటను అసలు లక్ష్య పెట్టే జనాలు కాదు. అయినప్పటికీ కూడా యెరెమీయా వారి కొరకు ఏం చేసేవాడంటే ప్రాధేయపడేవాడు. వీరిని కాపాడాలని ఎంత ప్రాధేయపడినప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడంటే వీళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు, ఎందుకంటే వీళ్ళు చాలా పొరపాట్లు అనేది చేశారు, కాబట్టి వీరికి నేను సహాయమే చేయను అని దేవుడు కూడా కర్రాఖండిగా ఎవరికి చెప్పేశాడంట? యెరెమీయాకు చెప్పేశాడు. యెరెమీయాకు చెప్పేసినప్పటికీ కూడా యెరెమీయా ఏం చేస్తున్నాడంటే వాళ్ళ యొక్క జనముల కోసము ఆయన ప్రాకులాడుతూ ఉన్నాడు. ఆయన వారి యొక్క జనాల కోసము ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నది అంటే 3వ వచనం చదువుకుందాం. చదవండి సహోదరులు. 7వ అధ్యాయం 3వ వచనం.
దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీ యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్య దేవతలు అనుసరింపకయు నుండి ఎడల ఈ స్థలమున తమకు నిత్యంగా నుండుటకై. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ జీవితంలో మీరు గొప్ప స్థితిలోకి వెళ్ళాలి అంటే మీరు ఇతరుల ఎడల ఏం చూపించాలంట? 5వ వచనం, అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చెక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి. ఈరోజు మన పొరుగువారు ఇరుగువారు ఎలా ఉన్నా కూడా మనము వారి విషయంలో ఏం జరిగించాల్సిందే అంట? ఖచ్చితంగా న్యాయము జరిగించాలి. లేదు వాళ్ళు నాకు ఎంత నష్టం చేశారు, వీళ్ళు నన్ను ఎంత మాట అన్నారు, వాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టారని మనము ఎవరి విషయంలో కూడా మనం పగ పెట్టుకునేవారిగా ఉండకూడదు. యోసేపు కూడా తన దగ్గరికి తనను కొట్టిన అన్నదమ్ముళ్ళు, తను గుంటలో పడేసిన అన్నదమ్ములు వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడూ కూడా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఎక్కడ ప్రవర్తించలేదు. వారిని పనిష్మెంట్ ఇవ్వాలని ఎక్కడా కూడా ఆయన అనుకోలేదు. అలా అనుకోలేదు కాబట్టి ఆయన జీవితం ఎలా ఉన్నది అంటే, అదే యెరెమీయా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాస్తవానికి అన్నదమ్ములు ఎవరిని నమ్ముకున్నారంటే, యోసేపుకి బట్టలు వేస్తే ఓర్చుకోలేకపోయారు. అదే యోసేపుని 20 వెండి నాణ్యాలకు అమ్మేసి యోసేపుని ఏం చేసుకున్నారంట? క్యాష్ చేసుకున్నారు. అంటే బాంధవ్యాలకు విలువ ఇవ్వలేదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, పొరుగువారి ఎడలనే మనం బాగుండాలంటున్నాడు. కానీ అన్నదమ్ములు 10 మంది కలిసి తన తమ్ముడి విషయంలో చాలా అన్యాయంగా ప్రవర్తించారు. వాళ్ళు ధనాన్ని ఆదరించారు. కానీ యోసేపు ఏం చేశాడంటే యెహోవాను నమ్ముకున్నాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ఎటువంటి వాడంట? ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నాడు కాబట్టి ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడంటే సింహాసనం మీద ఉన్నాడు. వీళ్ళు ధనాన్ని నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కడ ఉన్నారంట? ఆయన పాదముల దగ్గర ఉన్నారు. అయితే యెహోవాను నమ్ముకున్న వాడికి ఆయనే ఆశ్రయం అని చెప్పాడు కదా. 8వ వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. ఒక చెట్టు అంట భూమిలో వేళ్ళు తన్ని, దానికి వర్షము లేకపోయినా చింత లేదు, తన ఆకులు పచ్చగా ఉంటే దాని యొక్క ఫలాలు ఫలింపబడతాయి. ఎప్పుడో తెలుసా? ఎవరు నమ్ముకున్నప్పుడు. నిజంగా దేవుని నమ్ముకున్న వ్యక్తి ఏమో గొప్ప స్థితిలో ఉన్నాడు, ధనాన్ని నమ్ముకున్న వ్యక్తి ఏమో వారి కాళ్ళ కింద ఉన్నారు. కాబట్టి ప్రియులారా, నేను కూడా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేసే విషయం ఏమిటి అంటే, మనం ఎవరి ఎడలను పగా ప్రతీకారాలు పెట్టుకోక, మనకి నష్టం చేసిన వారి ఎడల కూడా మనము ప్రేమను చూపగలిగిన మనసు మనలో ఉండినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంటే గొప్ప స్థితిలో ఉంచేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనము దేవుని ఎడల ఎలా ఉంటున్నాము, లేదా మనము ఇతరుల ఎడల మనం ఎలా ఉంటున్నాము అనేది మనమైతే పరిశీలన చేయాలి. అలా పరిశీలన మనం చేసుకోగలిగినట్లయితే దేవుడు మనల్ని దీవించేవాడిగా ఉంటాడు. అయితే ఇప్పటిదాకా యోసేపుని హింసించిన అన్నదమ్ములను చూసాం కదా. ఇప్పుడు అవకాశం ఎవరికొంది హింసించే అవకాశం? ఒక ఆట ఆడేస్తారు కదా జనాలంటే, జనాలు మామూలుగానే నాకు టైం వస్తే నీ పని చెప్తా అంటారు. ఇప్పుడు యోసేపుకి ఏమొచ్చింది? టైం వచ్చింది. మరి టైం వస్తే కక్ష తీర్చుకున్నాడు అంటే 44వ వచనం, 44వ అధ్యాయం 1వ వచనం, యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రోకలు వారి గోనె మూతలో పెట్టమనియు. చూసారా, యోసేపు అవకాశం వచ్చింది కదా, వీరిని చెరసాలలో వేద్దాం,
అవకాశం వచ్చింది కదా, అధికారం నాదే కదా, నాకు నచ్చింది చేద్దాం అని అనుకున్నాడా? ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీదే ఆధారపడ్డాడు. కాబట్టి ఆయన వారి మీద ఎన్నడూ కూడా వారు పగ తీర్చుకోకపోగా వారికి ఏం చేశాడంట? సహాయము చేసేవాడిగా ఉన్నాడు, వాళ్ళకి మేలు చేసేవాడిగా ఉన్నాడు, వారికి ఆహారాలను ఇచ్చేవాడిగా ఉన్నాడు, వారి ధనాన్ని వాళ్ళకి అప్పచెప్పేవాడిగా ఉన్నాడు. అయితే ఈరోజు మనము కూడా మన జీవితంలో మనకి కీడు చేసిన వారి విషయంలో కూడా ప్రేమ కలిగిన మనసు మనలో ఉందా? ఒకవేళ ప్రేమ కలిగిన మనసు ఉంటే ఈరోజు దేవుడి చేత కూడా నువ్వు మరింతగా ప్రేమింపబడతావు. దేవుడు నిన్ను కూడా మరింతగా ఆయన ఆశీర్వదించేవాడిగా ఉంటాడని దేవుని వాక్యాన్ని బట్టి మనమైతే నేర్చుకోవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 45వ అధ్యాయం 1వ వచనం. యోసేపు తన అన్నదమ్ములతో మాట్లాడిన తర్వాత కాసేపటి తర్వాత ఏం తేలింది అంటే యాకోబు బ్రతికే ఉన్నాడనే విషయము తేలింది. ఇప్పటిదాకా యోసేపు వాళ్ళ తమ్ముడని చెప్పకుండా ఆపుకున్నాడు. తన తండ్రి ఎప్పుడైతే బ్రతికి ఉన్నాడన్న విషయం విన్నాడో అతను కూడా బ్లాస్ట్ అయిపోవడం అంటే ఏడ్చేసాడు. తను అణుచుకోవాలనుకున్నాడు ఏడుపుని, కానీ తన యొక్క బాధను ఏం చేసుకోలేకపోయాడంట? అణుచుకోలేకపోయాడు. ఇక నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఇతనికి తండ్రి ప్రేమ గుర్తుంది కానీ అన్నదమ్ముల పగ. చాలామంది రివర్స్గా ఉంటారు. ఏం గుర్తుపెట్టుకుంటారు? బాగా గుర్తుపెట్టుకుంటారు, ప్రేమని మర్చిపోతారు. కానీ యోసేపులో ఇంతక మరలా ఒక గుడ్ క్వాలిటీ ఏంటో తెలుసా? ప్రేమను గుర్తుపెట్టుకున్నాడు, పగని మర్చిపోయాడు. అవకాశం వచ్చిన శత్రువులను ఆయన క్షమించి విడిచిపెట్టాడు కానీ వారిని ఏమీ చేయలేదు. అయితే చూడండి 2వ వచనం, 45వ అధ్యాయం 2వ వచనం. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులును ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సమ్ముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇవ్వలేకపోయిరి. అంటే ఇంకా షాక్ అయిపోయారు. ఒక రకంగా మనం చరిత్రపూర్వకంగా వింటున్నాం కానీ దానిని ఒక ఇమేజ్ చేసుకోండి. అంటే అలా అడిగాడా, వాళ్ళ ఫేస్లు అలా ఉండుంటాయి. అసలు మనం అమ్మేసిన ఇతనేనా అని. అప్పుడు వెంటనే యోసేపు ఏమన్నాడు తెలుసా? మీరేం భయపడద్దు. మీరు నన్ను కొట్టారని, మీరు నన్ను అమ్మేశారని, మీరు నా మీద పగ పెట్టారని నేను ఇప్పుడు అలాంటి పనులు నేను చేయక ఏం చేస్తానంటే 5వ వచనం, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ఏం చెప్తున్నాడంట? నాకేదో నష్టం జరిగిందని, నేనేదో ఇబ్బందుల్లో పడేశానని మీరు బాధపడద్దు. ఎందుకు అంటే నేను ఇక్కడికి రావడం మీ వలన కాదు, అది దేవుని చేత నియమింపబడింది. ఈరోజు మనం కూడా ఒక్కోసారి వీళ్ళు అడుగు పెట్టిన దగ్గర నుంచి మనకు దరిద్రం వచ్చిందని అంటాం. నిజంగా ఒక అడుగు వల్ల దరిద్రం వస్తే ఒక అడుగు వల్ల లాభం రావాలిగా. అంటే అడుగుల వల్ల లాభం రాదు, అడుగుల వల్ల నష్టం రాదు. లాభ నష్టాలు సుఖ దుఃఖాలను ఇచ్చేది ఎవరంట? దేవుడే. దానిని ఎవరు గ్రహించారు? యోసేపు గ్రహించాడు. గ్రహించి మీరు నన్ను కొట్టారని, మీరు నన్ను అమ్మేశారని మీరేం భయపడకుండా దుఃఖపడద్దు అని చెప్తూ, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అని చెప్పాడు. దేవుడు ఎందుకు 13 ఏళ్ల క్రితం అలా జరిగిందంటే ప్రస్తుతం ఇలా జరగడానికి 13 ఏళ్ల క్రితం అలా జరిగిందేమో. కాబట్టి దాని కొరకు మీరు బాధపడద్దు, దానిని మీ మనసులోకి రానియదు. ఒకవేళ మనకే అవకాశం వస్తే మనుషులైతే ఏం చేస్తారంటే, నువ్వు అలా చేసావు కానీ నేను ఇలా చేశా, నువ్వు చెడ్డోడివి నేను మంచోడిని, నువ్వు పగపట్టో నేను ప్రేమించా అని మనమైతే సవివరంగా వివరించి మరింతగా మన మాటలతో వాళ్ళని ఏం చేస్తామంట? బాధ పెడుతూ ఉంటాం. కానీ యోసేపులో ఉన్న మంచి లక్షణం ఏమిటి అంటే తన చేతలతో తన అన్నదమ్ములను బాధ పెట్టలా, వారి మాటలతో కూడా వారి యొక్క అన్నదమ్ములను బాధ పెట్టలేదు. ఇంత నష్టము చేసిన వ్యక్తి, నష్టపోయిన వ్యక్తి వారిని అంత బాధ పెట్టినప్పుడు మన జీవితంలో నిజంగా అంత నష్టపోయామా ఎవరి చేతనైనా? మరి మనం ఎందుకు ఇతరులను బాధ పెట్టాలి? మనం ఎందుకు ఇతరులను అసహ్యించుకోవాలి?
మనం ఎందుకు ఇతరుల పట్లన మనము కోపాన్ని చూపించాలి. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా యోసేపు, మీరు అక్కడ ఆహారం లేదు కదా, ఆహారము 7 సంవత్సరాలు ఎక్కడ ఉండదన్న సంగతి మాకు తెలుసు, కాబట్టి మేము స్టోర్ చేసుకున్నాం. కాబట్టి మీరేం చేస్తారంటే బాధపడకుండా మీరు తండ్రి, మీ భార్యలు, మీ బిడ్డల అందరూ కూడా వచ్చేయండి ఈ దేశానికి. ఈ దేశానికి మీరు వచ్చేస్తే మీకు గోషేను దేశాన్ని ఇస్తాను, ఎందుకంటే నేనే కదా అధికారిని, నీకు మంచి దేశాన్ని ఇస్తాను. చూడండి, బలం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు అన్నదమ్ములు తన తమ్ముని ఏం చేశారంట, గుంటలో పడేశారు. ఇప్పుడు అదే గుంటలో వాళ్ళుంటే గుంట పైన ఉన్న ఇతను ఏం చేస్తున్నాడంట, పైకి లాగుతున్నాడు. ఎంత వ్యత్యాసం ఉంది. అయితే గోషేను దేశానికి ఏదైనా స్పెషాలిటీ ఉన్నదా అంటే, గోషేను దేశము సకల సదుపాయాలు కలిగిన ప్రాంతము. గోషేను దేశము పచ్చిక పైర్లు ఎక్కువగా ఉన్న దేశం. ఎందుకు ఆ దేశాన్నే వాళ్ళకి ఇస్తానన్నాడంటే, సహజంగా వీళ్ళ వృత్తి ఏమిటి, గొర్రెల కాపర్లు. గొర్రెల కాపర్లు కాబట్టి వీళ్ళు ఐగుప్తులో ఎక్కడ ఉంటే మేలు అనుకుంటున్నాడంట, గోషేను దేశంలో ఉంటేనే మంచిది. కొంతమంది మనుషులు ఎలాగుంటారంటే ప్రేమతో మాట్లాడి ఎక్కడ ఇరికించకూడదో అక్కడ ఇరికిస్తూ ఉంటారు. యోసేపు కూడా ప్రేమతో మాట్లాడుతున్నాడు, ప్రేమతోనే వారికి మంచి దేశాన్ని ఇస్తున్నాడు, కానీ వారి పక్షాన వారిని ఇరికించేవాడిగా ఆయన లేడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నిజంగా యోసేపులో ఎంత గొప్ప లక్షణం ఉన్నది అంటే, కీడు చేసిన వాడికి తిరిగి కీడు చేయక తిరిగి ఏం చేశాడంట, మేలు చేశాడు. మేలు చేయడం అంటే అది ఇంత అంత మేలు కాదు. ఇది ఎంత మేలు అంటే, గోషేను దేశము చాలా మంచి దేశం, అక్కడ యావత్తు కూడా సమీపంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియుల ఆ దేశం గురించి చెప్తూ ఉన్నాడు. చూడండి, అదే అధ్యాయంలో కింద చెప్తూ ఉన్నాడు, ఆ దేశంలో విలువైన వస్తువులు దొరుకుతాయి. ఏం దొరుకుతాయంట, విలువైన వస్తువులు దొరికే దేశం ఏమిటి అంటే గోషేను దేశంగా అక్కడ మనమైతే చూస్తున్నాం. అంటే ఇప్పుడు యోసేపు తన హృదయంలో వారి పక్షాన ఉంచిన విలువను ఎలా చూపిస్తున్నాడంట, ఆ దేశాన్ని ఇవ్వడం ద్వారా. మంచి దేశాన్ని ఎవరికి ఇస్తాం, బాగా ప్రేమించిన వాళ్ళకి ఇస్తాం. అధికారాన్ని ఉపయోగించి హింసించవచ్చు, కానీ అధికారాన్ని ఉపయోగించి తిరిగి వాళ్ళకి ఏం చేశాడంట, మేలే చేశాడు, కానీ కీడు చేయలేదు. అయితే ఈ విషయం అంతా కూడా వెళ్ళి తన తండ్రికి చెప్పాడు, అయ్యా యోసేపు బ్రతికే ఉన్నాడు, చచ్చిపోయాడు అనుకున్నాం కదా, ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన మనల్ని తీసుకురమ్మన్నాడు, నిన్ను తీసుకురావడానికి ఇదిగో 20 గాడిదలను పంపించాడు, ఈ 20 గాడిదలను వెంబడించి నువ్వు ఆయన దగ్గరికి రావాలి అని చెప్పాడు. అయితే ఇక్కడ గమ్మత్తైన ఒక విషయం ఏంటంటే 46వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండము 46వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు అంటే ఎవరు, యాకోబు తనకు కలిగినదంతయో తీసుకుని ప్రయాణమై బెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించను. అంటే తన తండ్రి ఎక్కడైతే బలులు అర్పించాడో ఇప్పుడు అక్కడికి వచ్చాడు. చూడండి, భక్తి పరులు ఎప్పుడు కూడా సంతోషం కలిగినప్పుడు వాళ్ళు వెళ్ళే మొదటి ప్లేస్ ఏంటో తెలుసా, దేవుని మందిరం. ఈరోజు నిజంగా చాలామంది వాళ్ళ ఆనందాన్ని నలుగురితో పంచుకుంటూ ఉన్నారు, రకరకాల హోటల్స్తో పంచుకుంటూ ఉంటున్నారు, కానీ నీతిమంతులు భక్తిపరులు వాళ్ళ యొక్క ఆనందాన్ని ఎవరితో పంచుకుంటారంటే ఖచ్చితంగా దేవునితోనే పంచుకుంటారు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 2వ వచనం, అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. చూడండి, ఎప్పుడైతే మన ఆనందాన్ని దేవునితో పంచుకోవాలనుకుంటామో దేవుడు కూడా మనతో మాట్లాడే అవకాశము ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడిన తర్వాత అక్కడ దేవుడు అతనికి ఒక వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈ వాగ్దానము అబ్రహాముకు చేయబడింది, ఈ వాగ్దానము ఇస్సాకుకు చేయబడింది. అదే వాగ్దానం ఇప్పుడు ఎవరు చేస్తున్నాడంట, యాకోబు చేస్తున్నాడు. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. అయితే ప్రియులారా, నిజంగా గొప్ప స్థితిలోకి వెళతారని దేవుడు ముందుగానే యాకోబుకి ఏం చేశాడంట, తెలియజేశారు. ఆ దేశానికి ఎంతమంది వెళ్ళారంటే 70 మంది వెళ్ళారు అని, లేదా 75 మంది వెళ్ళారని తెలియజేస్తూ ఉంటారు. అయితే
75 మంది వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ దేశం ఇచ్చారంటే చెప్పిన మాట ప్రకారము యోసేపు ఏ దేశాన్ని ఇచ్చాడు? గోషేన్ని ఇచ్చాడు. 29వ వచనం. యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అక్కడ అతనికి కనపడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చాను. నిజంగా ప్రియులారా, యోసేపులో బాధ ఉంది కానీ పగ లేదు. అయితే ఆ యొక్క గోషేను దేశాన్ని వారికి అప్పచెప్పినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము కూడా మన జీవితంలో సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు మేలు చేయడానికే ప్రయాసపడాలి. ఆ మేలే నీ జీవితానికి పునాదిగా ఉంటుంది. ఆ మేలే నీ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ మంచితనమే నీ జీవితంలో గొప్ప స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటూ ఉంది. కాబట్టి ఈరోజు మనము మేలు చేసి ఒకవేళ బాధింపబడిన పక్షాన చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యుడు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈరోజు మనం ఏమనుకుంటామంటే, మన మీద ఎవరైనా చాడీలు చెప్తే, మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మనం ఏదో తాడో పేదో తేల్చేసుకుందాం అనుకుంటాం. కానీ యేసేపు మౌనంగా ఉన్నాడు కాబట్టి 13 సంవత్సరాల తర్వాత గొప్పోడయ్యాడు. ఆ గొప్పోడు చివరికి వీళ్ళకి ఆహారం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మన జీవితంలో కూడా మనల్ని నిందించే, హింసించే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయాల్సిన అవసరము లేదు. మనం ఒకవేళ మౌనంగా ఉండినట్లయితే చాలు. దేవుడే మన పక్షాన, ఆయన పగ తీర్చుకున్నట్టు ఎవరి పని? ఆయన పని అని తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడే వారికి గొప్ప స్థితిని చూడండి. దేవుడు వారిని గొప్పవాడిగా ఉంచి వారి కింద పని వాళ్ళగా ఎవరిని నియమించాడు? తిరిగి వాళ్ళ అన్నదమ్ములనే నియమించిన పరిస్థితులు. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించాలి అంటే మీ జీవితంలో మీరు యథార్థంగా బ్రతకడం నేర్చుకోండి. ఒకవేళ యథార్థంగా బ్రతకడం వల్ల ప్రస్తుతం మీరు ఇబ్బంది పడవచ్చేమో, కానీ భవిష్యత్తు మాత్రం ఎలా ఉంటుందంట? ఒక మంచిగా ఉండేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.